దండం పెట్టుకుందామని దేవుడి దగ్గరికెళ్ళి అన్నం పెట్టుకుని తినేసొచ్చాం. వీరభద్రారంలో గుడి ప్రతిష్ఠ ఉందని అమ్మ, పెద్దమ్మ వెళ్ళాలనుకున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మా ఊర్లో ఆటో ఎక్కి చింతలపూడి, చింతలపూడి నుండి టీ నరసాపురం, నరసాపురం నుండి బొరంపాలెం, బొరంపాలెం నుంచి వీరభద్రారం. ఇవన్నీ తిరగాలంటే వాళ్ళకి ఆటో ఓడి కావాలి, లేదంటే ఖాళీగా తిరిగే కూలోడు కావాలి. మా అమ్మ అదృష్టవంతురాలు కాబట్టి ఇంట్లోనే కూలోడు ఉన్నాడు. వాడే వాళ్ళని వీరభద్రారం తీసుకొచ్చాడు. వీళ్ళు ఇక్కడికి వచ్చిన దేవుడి కోసమో గుడి కోసమో కాదు, చుట్టాలతో సోదేయడానికి, కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి. ఆ ముచ్చట్లవగానే గుడి దగ్గరికి కాకుండా తిండి పోటీలకు వచ్చాం. అసలే ఈ పోటీల్లో మనం ఎప్పుడు ఫస్టే. గుళ్ళో దండం పెట్టుకోలేదులే గానీ ఇక్కడ అన్నం పెట్టుకున్నాం. దేవుడికి మొక్కడం లేదు, ఇక్కడ దొరికింది మెక్కడమే. ఈ పోటీలకు ఉన్న వాల్యూ ఎలాంటిదంటే తిండి పోటీల దగ్గర ఉన్న జనం గుడి దగ్గర కూడా లేరు. తింటం అయిపోయాక బయటకు వచ్చి నుంచుంటే ఒళ్ళంతా మంట. ఆకాశంలో కరెంట్ ఎక్కువ ఉంటదేమో, సూర్యుడు ఎప్పుడు వెలుగుతానే ఉంటాడు. ఈ ఎండాకాలం అయితే మరీను. తింటం అయిపోయాక బాడీ కోరుకునేది పండడం, కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ ఊర్లో మాకు చుట్టాలు ఎక్కువ. పైగా ఈ చుట్టాలు కొట్లో ఉన్న గొట్టల్లా కరకరలాడుతున్నారు. ఎవరింటికి వెళ్ళినా తినడానికి తాగడానికి ఏదో ఒకటి ఇస్తున్నారు. అందరినీ చూడాలి, పెట్టింది తినాలి, ఇచ్చింది తాగాలి. అమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ, తాతయ్యని ఇంటింటికి తిప్పేసరికి నా కంటికి పంటికి ప్రశాంతత లేకుండా పోయింది. అక్కడ చుట్టాలు ఇచ్చింది తినలేక తాగలేక పొట్ట యాదగిరి గొట్లా తయారైంది. కానీ చుట్టాలింటికి తిరగడం వల్ల అమ్మకి, పెద్దమ్మకి తల ఇచ్చేర్లు వచ్చాయి. ఈ ఆచారాలు పద్ధతులన్నీ ఆడవాళ్ళకే వర్తిస్తాయి. ఏదో ఒక ఆచారం పేరుతో నాకు కూడా ఒక 5 జతలు బట్టలు ఇవ్వచ్చుగా. తిరగడం అయిపోయి సాయంత్రానికి కలిసిపోయి ఇంటికి వెళ్ళాలని బాధపడుతున్నా సరే జై శ్రీరామ్ అనుకోగానే కొండంత బలం వచ్చింది. దెబ్బకి ఊర్లన్నీ దాటుకుని వచ్చి ఇంటికాడ పడ్డాం. అందుకే రోజుకు ఒకసారన్నా జై శ్రీరామ్ అనుకోవాలి. మీరు కూడా అనండి, జై శ్రీరామ్.